హలో అండి, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు రజనీ గారి ఇంట్లో ఉన్నామండి. రజనీ గారు అసలే క్లైమేట్ చూడండి ఎలా ఉందో. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందండి. వావ్, సూపర్ క్లైమేట్. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఇంకా ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాము రజనీ గారు నేను. ఇంకా కొంచెం కారంగా చేసుకుందాం అనుకుంటున్నాము, స్పైసీగానా? ఓకే అండి. కూల్ క్లైమేట్ కి ఎదిరిపోయే స్పైసీ రెసిపీ అన్నమాట ఇప్పుడు రజనీ గారు చేయబోతున్నారు. ఓకేనా, చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ది రెసిపీ. ఓకే అండి రజనీ గారు, ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పేయండి. అసలు ఏం చేయబోతున్నారు, ఏంటి? చెక్కలండి. చెక్కలా? ఓకే అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్పేయండి. బియ్యం పిండి, గట్టిగా చెప్పండి. బియ్యం పిండి, ఓకే అండి. పచ్చిమిర్చి, ఓకే, అల్లం చిన్న ముక్క, ఓకే అండి, కరివేపాకు, ఇంకా పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలండి. ఓకే అండి. మన దగ్గర వెన్న లేదని చెప్పేసి నెయ్యి వేసుకుంటున్నాము. ఓకే అండి. లేదంటే వెన్న వేసుకోవాలి. వెన్న బాగుంటుందండి. వెన్న బాగుంటుంది. ఓకే అండి. సాల్ట్ రుచికి సరిపడిన సాల్ట్. ఓకే అండి. ఇవన్నీ ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకున్నాము. కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఓకే అండి. ఇవన్నీ అయిపోయాక ప్రాసెస్ చూపిద్దాం. ఓకే అండి. ఇలా బియ్యం పిండిలో కరివేపాకుని కొంచెం వేసుకోవాలండి. ఓకే అండి. ఇందులోనికి నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. దాంట్లోనికి పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి, టేస్ట్కి సరిపడినంత, అదే క్వాంటిటీ బట్టి. ఒక 4 స్పూన్స్ వెన్న యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి బాగా. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒకవైపు వీటిని కలుపుకోవడానికి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి, వాటర్ అయితే వేడైపోయింది. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. చాలా వేడిగా ఉందండి, ఎలా కలుపుతారు? మీరు చూపియండి, వీడియో చూపించి చెప్పండి. ఓకే అండి, ఇలా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని. చాలా వేడిగా ఉంటాయండి, నాకు అలవాటు కాబట్టి కలుపుతున్నాను. లేదంటే స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకోవచ్చు కదండి. కలుపుకోవచ్చు. కొంచెం చల్లారాక అప్పుడు చేతితో కలుపుకోవచ్చు. తెలియని వాళ్ళు గబగబా చేయి పెట్టేయకండి, చూసుకొని కలుపుకోండి జాగ్రత్తగా. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం టేస్ట్ కూడా చూసుకోవాలండి. అంటే వాటర్ వేయక ముందు కొంచెం పిండి ఉంటుంది కదా, కొంచెం టేస్ట్ సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. మాకైతే అన్నీ బాగా సరిపోయాయండి, ఇంక మేమేమి యాడ్ చేయట్లేదు. మీరు ఒకసారి చూసుకొని కలుపుకోండి. ఓకే అండి. ఇలా బాగా కలుపుకోవాలండి, మెత్తని ముద్దలాగా. సాఫ్ట్గా ఉండాలి కదండి రజనీ గారు. ఇలా ఉండాలి చూడండి, ఇలా ఉండాలి ముద్ద అనేది. పట్టుకుంటే అలా ఉండాలండి. ఒకవైపు ఆయిల్ వేడవుతూ ఉంటుందండి స్టవ్ పైన. ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి కళాయిలో ఫ్రై చేసుకోవడానికి. మనం ఈ లోపు ఇలాగా ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని మనం ఈ మిషన్లో వేసి ప్రెస్ చేసుకున్నాము. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఓకే అండి. ఫస్ట్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి. మొత్తం ఆ పొద్దునంతని చేసుకోవాలండి. అన్నీ కాదండి, కొంచెం మనకు 2 వాయిలకు సరిపడినట్టు అలా చేసుకుంటాము. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉంటాము, ఒకసారి అవ్వదు కదా. ఓకే అండి. ఇదిగోండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాము. పూరీ మేకర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక కవర్ పెట్టుకొని కవర్లో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అదిలిందా? ఇలా ప్రెస్ చేసుకోవాలి.
రెడీ అయిపోతాయండి, వాటిని ఫ్రై చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. చూడండి ఎంత భలే వస్తున్నాయో రౌండ్గా వీటిలో వేసుకుంటే. చేత్తో నొక్కాలంటే చాలా టైం పట్టేస్తుందండి, మనకి పూరీ మిషన్లో వత్తుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే అండి. కానీ చేత్తో ప్రెస్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే. అవును. ఒక 2 ఆయిల్కి సరిపడా ప్రెస్ చేసుకోవాలండి ఇలాగా. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయిందండి, దాంట్లోకి చెక్కలను అయితే మనం వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చూడండి ఎలా పైకి వస్తున్నాయో, బాగా వేడైపోయింది ఆయిల్. ఆయిల్ సరిపడినట్టు వేసుకోవాలి, సరిపడినని వేసుకోవాలండి చెక్కలు. చూడండి అది ఇక్కడ చూడండి ఎలా పొంగుతున్నాయో, భలే ఉన్నాయి. పొంగుతూ వస్తున్నాయి, బాగా ఫ్రై అవుతున్నాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, పైకి కిందకి. 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి, ఫ్రై అయిపోయాయి. చూడండి కలరు గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇలా తీసుకోవాలన్నమాట, చెక్కల్ని బయటకైతే తీసుకోవాలండి జల్లితో. ఓకే అండి, ఇలా తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి వేయించుకున్నవన్నీ. అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలండి. ఇలాగా 1 by 1 వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చెక్కలు అయితే చూడడానికి భలే ఉన్నాయండి. ఇలా కలయికి సరిపడినన్ని వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకున్నా అంటుకుపోతున్నాయి. ఈలోగా అవి అయిపోయిన తర్వాత మిగిలిన కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చెక్కల్ని ఇలా మిగిలిన ముద్దను కూడా 1 by 1 ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అవుతున్నాయి, వైపు ఇవేమో అవుతున్నాయి. నెక్స్ట్ వాయి కూడా ప్రిపేర్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. వీటిని కూడా తీసుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి ఆయిల్ కారడానికి. తర్వాత ఇలా బౌల్లో వేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మిగతా కూడా ఫ్రై చేసుకున్నాక ఇంకా లాస్ట్లో మొత్తం ప్రిపేర్ అయ్యాక అప్పుడు చూద్దాం ఎలా వచ్చాయనేది. ఇదిగోండి ఫైనలీ చెక్కలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. చాలా టేస్టీగా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. మీరు కూడా రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఓకే అండి, ఫైనలీ అయిపోయాయండి చెక్కలు. టేస్టీ స్పైసీ భలే ఉన్నాయండి. ప్రిపేర్ చేశారు రజనీ గారు మాకోసం. ఇంత మంచి స్నాక్స్ ప్రిపేర్ చేసి చూపించినందుకు చాలా థ్యాంక్ యూ అండి రజనీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.